ఇప్పటికే లేట్ అయింది, నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు అంటూ టైం 9 కావస్తుంటే ఫైల్ చూస్తూ చెప్తాడు కిషోర్. ఇంకా కొంచెం వర్క్ ఉందిగా, చేసేసి వెళ్తాను అంటూ మానస్ కూడా సిస్టమ్ చూస్తూ చెప్తాడు. అది కాదురా, నీ పియాన్సీకి హెల్త్ బాగాలేదు అన్నావుగా, అందుకే వెళ్ళమంటున్నాను. మిగతా వర్క్ నేను చూసుకుంటాలే, ముందు నువ్వు వెళ్ళు అంటూ మానస్ని పంపించేసి సిస్టమ్ చూస్తూ ఉంటాడు కిషోర్. మానస్ జాబ్లో చేరి 2 ఇయర్స్ అయింది. విజయ్ లేకపోవడం వల్ల కిషోర్ ఇంకా నరేంద్ర గారి మీద బర్డెన్ ఎక్కువగా ఉండే అప్పుడే చేరాడు మానస్. తను వర్క్ చేయడంలో చాలా సిన్సియర్గా ఉండటంతో కిషోర్కు కొంచెం రిలీఫ్ దొరికింది. ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కూడా అయ్యారు. అయినా సరే మానస్ బయట మాత్రం కిషోర్కి చాలా రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాడు. మానస్ వెళ్ళిన అరగంటకు విజయ్ ఇంకా కిషోర్ ఆఫీస్ నుండి ఇంటికి స్టార్ట్ అవుతారు. కిషోర్ రేపు సాయంత్రం 6ంటికి వేరే కంపెనీ ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది ఓకే అయితే ఈ డీల్ మనకే. సో చాలా జాగ్రత్తగా మీటింగ్ ఫినిష్ చేయాలి, సరేనా? దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నా మెయిల్కి సెండ్ చేయి, సరేనా అని చెప్తాడు విజయ్. సరే బావా, కానీ ఇప్పటికే లేట్ నైట్ అయ్యింది, మళ్ళీ మార్నింగ్ త్వరగా ఆఫీస్ అంటే కష్టం రా అంటూ ప్లీజింగ్గా అడుగుతాడు కిషోర్. అతన్ని చూసి చిన్న స్మైల్ ఇస్తూ, నువ్వు రేపు ఈవినింగ్ మీటింగ్ అరేంజ్మెంట్స్ చూసుకో చాలు, ఆఫీస్కి వద్దు అంటూ విండో నుంచి బయటకు చూస్తూ చెప్తాడు. విజయ్ చెప్పింది విని అది అర్థం అవడానికి 1/2 నిమిషం పట్టినా రేపు ఆఫీస్ లేదని ఆనందపడుతూ కార్ డ్రైవ్ చేస్తూ ఇంటికి చేరుకుంటారు. డోర్ నాక్ చేస్తున్న సౌండ్ విని వెళ్ళి ఓపెన్ చేస్తుంది ధరణి. ఎదురుగా మానస్ ధరణిని చూసి చిన్న స్మైల్ ఇస్తూ, సుమతి ఇప్పుడు ఎలా ఉంది ధరణి అని అడుగుతాడు. షీఈస్ ఫైన్ అన్నయ్య అంటూ తనకు దారి ఇస్తుంది. అయినా నువ్వు ఉన్నావుగా, తను బాగుంటుందిలే అంటూ బ్యాగ్ సోఫాలో పెట్టి బెడ్రూమ్లో ఉన్న సుమతి దగ్గరకు వెళ్తాడు. కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది ధరణి. మానస్ కూడా రావడంతో అతను ఎప్పుడు వచ్చినా తిన్నాకనే పంపిస్తుంది ధరణి. వీళ్ళ మాటలు విని నిద్రలో ఉన్న సుమతి లేచి కూర్చుని మానస్ రాగానే తనని చూసి ముఖం పక్కకి తిప్పేస్తుంది. తనను చూసి బెడ్పై కూర్చొని తన బుగ్గ నిమురుతూ, ఏంటి మేడం గారు అలిగినట్టున్నావు అంటూ తనకు ఇంకా దగ్గరగా జరుగుతాడు మానస్. కాబోయే భార్యకు హెల్త్ బాగా లేకపోయినా నీకు వర్క్ ఎక్కువ కదా, అందుకే వెళ్ళి మీ ఆఫీస్ని పెళ్లి చేసుకో అంటూ కోపంగా చెప్తుంది. అమ్మో బల్లి అంటూ చిన్నగా అరుస్తాడు. అంతే, బల్లి అన్న మాట విని ఎదురుగా ఉన్న మానస్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. తనని చూసి నవ్వుతూ ఇంకా గట్టిగా ఆమెను చుట్టుకుంటాడు. బల్లి పోయిందా అంటూ మూసిన కన్ను తెరవకుండా అడుగుతుంది సుమతి. ఆమె నడుము చుట్టూ చేతులు వేసి తన మీదకు లాక్కుంటూ, బొద్దింక తన పార్ట్నర్ కనబడేసరికి దాని వెనుక పోయిందిలే అంటూ ముసిముసిగా నవ్వుతూ చెప్తాడు. అతని వెచ్చని ఊపిరి ఆమె మెడకు తగిలి గిలిగింతలు పెడుతుంటే మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది. అప్పుడు అర్థమవుతుంది తనకి అతను కావాలని అబద్ధం చెప్పాడని. తాను పూర్తిగా అతని కౌగిల్లో ఉందని చూసుకొని టక్కున మానస్కి దూరం జరిగి అతని వైపు కోపంగా చూస్తుంది. సారీ అన్నట్టుగా చెవులు 2 పట్టుకుని చెప్తాడు. అతన్ని ఆ పరిస్థితిలో చూసి కోపం పోయి చిన్నగా నవ్వుతుంది. అమ్మయ్య నవ్వేశావా అంటూ తన దగ్గరకు వెళ్తూ, ఐఎమ్ రియలీ సారీ రా, ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ అందుకే అంటూ చెప్తున్న అతన్ని చూసి, ఇట్స్ ఓకే అంటూ, నాకేం కోపం లేదురా, కానీ ధరణి ఒక్కటే చేసుకోవాలంటే కష్టం కదా అంటూ అతన్ని హక్ చేసుకుంటూ చెప్తుంది. ఇంతలో అన్నయ్య డిన్నర్ రెడీ అంటూ ధరణి పిలిచేసరికి బయట హాల్లోకి వస్తారు ఇద్దరు. ముగ్గురు కలిసి డిన్నర్ కంప్లీట్ చేసి సోఫాలో సెటిల్ అవుతూ కబుర్లు చెప్పుకుంటూ, సండే కూడా ఆఫీస్ ఏంటి అన్నయ్య అంటూ కోపంగా అంటుంది ధరణి. హెల్త్ ఇంపార్టెంట్ అన్నయ్య అంటూ చిన్న క్లాస్ తీసుకుంటుంది. అయినా మీ కొత్త ఎండి వచ్చినప్పటి నుండి నువ్వు మరీ బిజీగా ఉన్నావు అంటూ కోపంగా అంటున్న సుమతి వైపు చూస్తూ, విజయ్ చాలా వర్క్ హాలిక్ సుమతి, తన బాధను మర్చిపోలేక ఇలా పనిలో బిజీ అయ్యాడు అంటూ బాధగా చెప్తున్న మానస్ వైపు ఆసక్తిగా చూస్తుంది సుమతి. అవునా, ఏమైంది తనకు? వాళ్ళ నాన్నగారు కూడా ఇప్పుడు బాగున్నారుగా అంటూ అయోమయంగా చూస్తూ అడుగుతుంది. వాళ్ళ నాన్న గురించి కాదు, మరి దేని గురించి? తనకు జరిగిన పెళ్లి గురించి. ఏంటి, విజయ్ గారికి పెళ్ళి అయిందా అంటూ ఆశ్చర్యంగా అడుగుతుంది. అవును, మరి ఆయన వైఫ్ ఏమైంది? లేదు, చనిపోయింది. సుమతి షాక్ అవుతూ, వాట్, చనిపోయిందా అంటూ ధరణిని చూస్తుంది. తను కూడా బాధగా చూస్తూ, అవును సుమతి, విజయ్ గారికి పెళ్ళి అయింది కానీ అంటూ ఆమె వైపు చూసేసరికి, అంటే ధరణి నీకు కూడా తెలుసా విజయ్ గారికి పెళ్ళి అయిందని అంటూ తన వైపు చూస్తుంది. తెలుసు అంటుంది ధరణి. ఇంటి పోర్టికోలో ఆగింది కార్.
లోపలికి వస్తున్న విజయ్ చేతుల్లో ఆఫీస్ బ్యాగ్ తీసుకొని అతని గదిలో పెట్టడానికి వెళ్తాడు నర్సయ్య. ఇంకా నిద్రపోకుండా టీవీలో కార్టూన్ చూస్తూ ఆడుకుంటున్న చింటూని చూసి రూమ్కి వెళ్లకుండా తన దగ్గరకు వెళ్ళి చింటూ అంటూ పిలిచాడు విజయ్. మామ గొంతు విని వెనక్కి తిరిగి చూసి పరిగెడుతూ వెళ్ళి సోఫాలో కూర్చున్న విజయ్ ఒళ్ళో కూర్చున్నాడు. తన పాకెట్లో ఉన్న పెద్ద చాక్లెట్ తీసి ఇచ్చేసరికి విజయ్ని గట్టిగా హక్ చేసుకుని బుగ్గ మీద ముద్దు పెట్టి మెరుస్తున్న కళ్ళతో చూస్తూ థ్యాంక్స్ మామా అంటూ ముద్దు ముద్దుగా అంటాడు చింటూ. బాబు క్యూట్ ఫేస్ని చూస్తూ కిస్ చేసి కాసేపు టైం స్పెండ్ చేస్తాడు విజయ్. లోపలికి వచ్చిన కిషోర్ కిచెన్లో నుండి మంచి స్మెల్ వచ్చేసరికి అటువైపు వెళ్ళి చూస్తాడు. బామ్మ ఇంకా సునంద గారు ఫిష్ ఫ్రై చేస్తూ కనబడతారు. ఏంటి అత్త ఈరోజు స్పెషల్, ఏం కుక్ చేస్తున్నారు అంటూ లోపలికి వచ్చి చెక్ చేస్తుంటాడు. విజయ్కి ఇష్టమని మార్కెట్ నుండి ఫిష్ ఇంకా ఫ్రాన్స్ తెప్పించారు కిషోర్ మీ అమ్మమ్మ. మీరు వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పారుగా, అందుకే ఫిష్ ఫ్రై ఇప్పుడు చేస్తున్నాను అత్తయ్య గారు అంటూ విజయ్ కిషోర్ని త్వరగా ఫ్రెష్ అయి రమ్మంటారు సునంద గారు. వాళ్ళు వచ్చేసరికి అందరూ డైనింగ్ హాల్లో కూర్చొని వెయిట్ చేస్తున్నారు. మీరు ఇంకా డిన్నర్ చేయలేదా అడుగుతాడు విజయ్. వాళ్ళు తినకుండా ఉండేసరికి మీ ఇద్దరు రాకుండా ఎలా తింటాం విజయ్ వడ్డిస్తూ చెప్తారు సునంద గారు. ప్లీజ్ మా కోసం మీరు తినకుండా హెల్త్ పాడు చేసుకుంటారా, కొంచెం సీరియస్గా చెప్తాడు విజయ్. ఈ ఇంటి కోసం మా కోసం కష్టపడుతున్నారు మీరు, మీకోసం ఉండటం మాకు హ్యాపీనేరా అంటారు నరేంద్ర గారు. చింటూని డైనింగ్ టేబుల్ పైన తనకి ఎదురుగా కూర్చోబెట్టుకొని ఫిష్ని జాగ్రత్తగా తినిపిస్తాడు విజయ్. అన్నయ్య నువ్వు డిన్నర్ చెయ్యి, చింటూకి నేను తినిపిస్తాను అంటుంది సౌమ్య. ఇట్స్ ఓకే, నేను చింటూకి ఫీడ్ చేశాక తింటాలే, వాడు నన్ను చాలా మిస్ అవుతున్నాడు, మా కోసం నువ్వు వెయిట్ చేయకు అంటూ అండ్ ఇంకో విషయం, ఇవాళ నుంచి చింటూ నా దగ్గరే పడుకుంటాడు, నేను ఇంట్లో లేనప్పుడు నువ్వు చూసుకో సరేనా అని బాబుకి ఫిష్ పెట్టడం ఫినిష్ చేస్తాడు విజయ్. గ్రానీ రియలీ ఫిష్ కర్రీ చాలా బాగుంది అంటూ తన డిన్నర్ కంప్లీట్ చేస్తూ చెప్తాడు. తను చేసిన వంట మనవడు మెచ్చుకోవడంతో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు సుభద్రమ్మ గారు. అందరూ డిన్నర్ చేసేసి కాసేపు మాట్లాడుకుని ఎవరి బెడ్రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్ చింటూని తనతో పాటు తన రూమ్కి తీసుకెళ్తాడు. స్టోరీ అడగడంతో స్టోరీ చెప్పి బాబుని నిద్రపుచ్చి తను కూడా నిద్రపోతాడు. కిషోర్ రూమ్లోకి వచ్చేసరికి బెడ్ సర్దుతూ ఉంటుంది సౌమ్య. డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆమె నడుముని గట్టిగా హక్ చేసుకుని ఆమె వీపు మీద తన పెదవులు ఆనిస్తూ ఏంటి శ్రీమతి గారు ఈ మధ్య నన్ను అస్సలు పట్టించుకోవడం మానేసినట్టున్నారు అంటూ మత్తుగా అంటాడు కిషోర్. అతని మాటలకు చిన్నగా నవ్వి మీరు బిజీగా ఉండి నన్ను అంటున్నారా అంటూ అతన్ని ఉడికిస్తుంది. ఏం చేద్దాం, మీ అన్న వచ్చినప్పటి నుండి ఆఫీస్ పని అంటూ నన్ను వాయి తీస్తున్నాడు, నన్నేం చేయమంటావు చెప్పు అంటూ ఆమెను ముందుకు తిప్పుకొని గట్టిగా హగ్గు చేసుకుంటాడు. మరే మీరే పని అంతా చేస్తున్నట్లు తెగ ఫోర్స్ కొట్టకండి, మా అన్నయ్య వచ్చాక ఆఫీస్ వర్క్ మొత్తం తనే చూసుకుంటున్నాడు, మీరు ఊరికే ఆఫీస్లో ఉండే అమ్మాయిలకు సైట్ కొడుతూ టైం వేస్ట్ చేస్తున్నారు అని నాకు తెలుసు అంటూ తనని ఏడిపిస్తున్నట్లుగా చెప్తుంది. నన్ను ఇంతేసి మాటలు అంటావా, చూడు నిన్ను ఏం చేస్తాను అంటూ ఆమెను ఎత్తి బెడ్పై వేసి తన రెండు చేతులతో ఆమె చేతులను అదిమి పెట్టి తన నోటితో ఆమె పైటను తీస్తూ ఏది ఇందాక ఏదో అన్నావుగా మళ్ళీ అను అంటూ పైట చాటున దాగిన ఎదను చూస్తూ కొంటెగా అంటాడు. అతని చూపుల బాణాలకు సిగ్గుపడి కళ్ళు మూసుకొని ప్లీజ్ కిషోర్ ఏదో ఊరికే జోక్ చేశాను, నన్ను వదిలిపెట్టవు అంటూ చిన్నగా అంటుంది. ఆమె మాటలకు నవ్వుతూ అప్పుడే వదిలేస్తే ఎలా, ఇంకా స్టార్ట్ చేయందే అంటూ బ్లౌజ్ హుక్స్ తీస్తూ హస్కీగా అంటాడు. మళ్ళీ ఆమె మాట్లాడే లోపు తన పెదవులతో ఆమె పెదవులను ముడివేస్తాడు. తనకి పూర్తిగా వశమవుతూ సహకరిస్తూ అతని దాహాన్ని దేహపు ఆకలిని తీర్చుతూ మైమరుస్తూ స్వర్గ సుఖాల తీరాలను తాకుతూ వేడి నిట్టూర్పులతో కాలాన్ని వారి కౌగిలితో కరిగిస్తారు. అలసిన దేహాలకు విశ్రాంతినిస్తూ ఆ రాత్రిని మధురమైన రేయిగా మలచి ఆదమరిచి నిద్రపోతారు. అసలు ఈ విషయం నీకెలా తెలుస్తారని ఆశ్చర్యంగా అడుగుతుంది సుమతి. సునంద మేడం గారు చాలాసార్లు ఆశ్రమం ఆంటీతో చెబుతూ బాధపడేవారు. వాళ్ళ ఫ్యామిలీ వల్ల ఎంతోమంది 3 పూటల అన్నం తినగలుగుతున్నారు, కానీ దేవుడు చూడు వాళ్ళకు సంతోషం లేకుండా చేస్తున్నాడు అంటూ బాధగా ఉంటుంది ధరణి. బాధని ఇచ్చిన ఆయనే తర్వాత సంతోషాన్ని కూడా తప్పకుండా ఇస్తాడు ధరణి. మనం చేయాల్సిందంతా నమ్మకంతో ముందుకు నడవడం,
సరే ధరణి, నేను ఇంకా ఇంటికి వెళ్తాను అని చెప్తూ ధరణి, రేపు సాయంత్రం నువ్వు సుమతి నేను చెప్పిన అడ్రస్కు రండి, మీకు చిన్న సర్ప్రైజ్ ఉంది అంటాడు మానస్. ఏంటి సర్ప్రైజ్నా, అదేంటో చెప్పు అంటూ మెరిసే కళ్ళతో అడుగుతుంది సుమతి. చెప్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది అంటూ తన తల మీద ఒక్క మొటికాయ వేస్తూ చెప్తాడు. నిజమే కదా అని వెర్రి నవ్వు ఒకటి నవ్వి, సరే ఎన్నింటికి అని అడుగుతుంది సుమతి. షార్ప్ 6 o'clock, సరేనా? 5కి మీటింగ్ ఉంది, సో మీరు 6కి వచ్చేయండి, సరేనా అంటూ లేట్ అయిందని మానస్ కూడా తన ఫ్లాట్కి వెళ్ళిపోతాడు. అదొక పెద్ద బిల్డింగ్. టైం రాత్రి 11. ఒక్కటేమని ఫోన్ మోగుతుంటే వెంటనే అలర్ట్ అయ్యి నెంబర్ చూసి, అమ్మో బాస్ ఏంటి ఈ టైంలో చేస్తున్నాడు అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి వణికే గొంతుతో, చెప్పండి బాస్ అంటాడు అతను. అవతల నుండి సీరియస్గా, నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అంటూ చేతిలో ఉన్న డ్రింక్ తాగుతూ అడుగుతాడు అతని బాస్. మీరు చెప్పినట్టే ఆ ఇంటిని, ఇంట్లో వాళ్ళని, ముఖ్యంగా విజయ్ గారిని రోజు వాచ్ చేస్తూనే ఉన్నాను బాస్ అంటూ సిన్సియర్గా చెప్తూ తనకు పట్టిన చెమటను తుడుచుకుంటూ చెప్తాడు సదరు ఇన్ఫార్మర్. వాళ్ళకి, ముఖ్యంగా ఆ విజయ్కి ఎలాంటి డౌట్ రాకుండా చూడు, ఏదైనా తేడా వచ్చిందో వాడు మనల్ని వదలడు. ఎస్ బాస్, మీరు చెప్పినట్టే జాగ్రత్తగా ఉంటాను, ఏదైనా తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి అని కాల్ కట్ చేస్తాడు అతను. అమ్మయ్య అని అనుకొని, నిజమే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి, అసలే ఆ విజయ్ చాలా డేంజరస్, అమెరికాలో ఉన్నప్పుడు విమల్ గారిని ఒక్కటే షూట్తో చంపి వాడి అడ్రస్ కూడా లేకుండా చేశాడు అని భయపడతాడు ఆ ఇన్ఫార్మర్. విజయ్ అని గట్టిగా అరుస్తూ వెర్రిగా నవ్వుతూ, ఒక్కసారి పెళ్ళి అని అనుకున్న, అందుకే ఆ అమ్మాయిని చంపి నీ లైఫ్లో పెళ్ళి అన్న పదం లేకుండా చేశాను. నీ లైఫ్లో ప్రేమ పెళ్ళి అని ఎవరైనా ఎంటర్ అయితే వాళ్ళకి చావే గతి. డ్రింక్ ఫినిష్ చేస్తాడు అతను. ఉదయం ఎయిర్పోర్ట్ నుండి వచ్చిన కార్ పోర్టికోలోకి ఎంటర్ అవుతుంది. కార్ ఆగడమే ఆలస్యం. దిగి ఫాస్ట్గా ఇంట్లోకి వస్తుంది ఒక అమ్మాయి. అప్పుడే పూజ ముగించి హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని చింటూతో ఆడుకుంటూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు. టక్ టక్మంటూ వస్తున్న ఐ హీల్స్ సౌండ్, గుప్పున వస్తున్న డియోడ్రెంట్ స్మెల్, బ్లాక్ కలర్ మినీ స్కర్ట్, భుజం వరకు లీవ్ చేసిన హెయిర్, ముఖానికి మీటర్ మందాన మేకప్ వేసుకుని చేతికి హ్యాండ్ బ్యాగ్, ఇంకో చేతిలో కాస్ట్లీ ఐఫోన్తో ఎంటర్ అవుతుంది వందన. మామయ్య, అత్త, బామ్మ అంటూ ఇంటి టాప్ లేచేలా అరుస్తుంది. ఆ గొంతుకి ఒక్కసారిగా ఉలిక్కిపడిన చింటిగాడు భయపడి గుమ్మం వైపు చూస్తారు. ఎదురుగా ఉన్న మనవరాలిని చూసి షాక్ అయ్యి, నువ్వెప్పుడు వచ్చావే అని అడుగుతూ వందన అవతారాన్ని చూసి ముఖం చిట్లిస్తారు సుభద్రమ్మ గారు. వందన, ఏంటి సడన్ సర్ప్రైజ్ అంటూ సోఫాలోంచి లేచి తనకి ఎదురు వెళ్తారు సునంద గారు. మీ అందరికీ సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అత్తయ్య అంటూ ఆమెను హక్ చేసుకుంటూ చెప్తుంది వందన. సరేలే అంటూ, ఒక్కదానివే వచ్చావా అగ్ని వదిలి అడుగుతారు ఆమె. లేదు వదిన, వెనక నేను కూడా వచ్చాను అంటూ లోపలికి వస్తూ చెప్తారు అరుణ గారు. అరే వదిన, ఎలా ఉన్నావు, ఎన్ని రోజులు అయ్యింది నిన్ను చూసి అంటూ ఆమెకు ఎదురు వెళ్తారు సునంద గారు. బాగున్నాను వదిన, నువ్వెలా ఉన్నావు అని పలకరిస్తుంది అరుణ. బాగున్నాను అంటూ, అన్నయ్య రాలేదు, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉండేది నాకు తెలిస్తే కదా వచ్చేది రానిది తెలిసేది, ఎప్పుడు చూడు బిజినెస్ మీటింగ్ అంటూ దేశాలు పట్టుకుని తిరుగుతారు. నీ కోడలేమో పబ్బులు పార్టీలు ఫ్రెండ్స్ అంటూ వారాల తరబడి ఇంటి ముఖం కూడా చూడదు. నేనొకదాన్నే చెకోర పక్షిలాగా దేశం కాని దేశంలో ఉండి ఇదిగో ఇన్ని రోజులకు మన దేశానికి వచ్చాను. అబ్బా మమ్మీ, రాగానే స్టార్ట్ చేసావా నీ ఇంటి పురాణం అంటూ వాళ్ళ అమ్మ మీద చిందులు వేస్తుంది వందన. వచ్చిన వదిన కోడలికి స్వయంగా తనే కాపీ తేవడానికి వెళ్తారు సునంద గారు. ఇదేం బాలేదన్నయ్య, నీ హెల్త్ అంత సీరియస్ అయితే కనీసం మాట వరుసకైనా మాకు చెప్పలేదు, అమ్మ చెప్పే వరకు నాకు తెలియలేదు, మేమంతా పరాయి వాళ్ళమయ్యామా అంటూ బాధగా చెప్తారు అరుణ గారు. మిమ్మల్ని కంగారు పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు, అంతకు మించి ఏం లేదు, అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకులే, నిన్ను వందనాన్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది, ఎన్ని రోజులైందో అంటూ, ఎలా ఉన్నావు వందన అంటూ తన తల నిమురుతూ అడుగుతారు నరేంద్ర గారు. ఐఎమ్ ఫైన్ మామయ్య అని ఇల్లంతా కళ్ళతోనే స్కాన్ చేస్తూ, విజయ్ అమెరికా నుండి వచ్చాడు అంటగా, ఇంట్లో ఉన్నాడా మామయ్య అంటూ ఆత్రంగా అడుగుతుంది. ఆ మాటకు నరేంద్ర గారు చిన్నగా నవ్వి, మీ బావ ఇంట్లో లేడు వందన, ఇవాళ ఒక ఇంపార్టెంట్ డీల్ ఫైనల్ మీటింగ్ ఉంటే ఆ వర్క్ మీద త్వరగా ఆఫీస్కు వెళ్ళిపోయాడు. అబ్బా, విజయ్ ఉంటాడని ఎంతో ఆశగా వచ్చాను, నన్ను డిసప్పాయింట్ చేశాడంటూ సోఫాలో నీరసంగా కూలబడి, అవును
అవును మామయ్య, ఇంతకీ తమరి అల్లుడు గారైనా ఉన్నారా లేక వాడు కూడా వెళ్ళాడా అని అడుగుతుంది. ఏమిటే ఆ మాటలు, సొంత అన్నయ్యను వాడు వీడు అంటూ అలా మాట్లాడతావంటూ తన అవతారాన్ని చూసి వచ్చినప్పటి నుండి సైలెంట్గా ఉన్న సుభద్రమ్మ గారు ఇక సహించలేక మనవరాల మీద గుర్రుగా చూస్తూ అంటారు. వాడికి ఇప్పుడు నా మర్యాదే తక్కువ. అరే, అసలు నేను ఒక దాన్ని, వాడి తోడబుట్టిన దాన్ని ఉన్నానని గుర్తుందా వాడికి? ఎప్పుడు చూడు పెళ్ళాం కొంగు పట్టుకుని తిరుగుతూ ఉంటాడు. నువ్వు కూడా పెళ్లి చేసుకోవే, అప్పుడు మీ ఆయన కూడా నీ వెనకే తిరుగుతాడు. అరుణాకి కోపం వచ్చి కూతురు మీద ఫైర్ అవుతూ చెప్తారు. అది చిన్న పిల్లలే వదినా, దాని మాటలు ఏం పట్టించుకోకు, కాఫీ ఇస్తూ అంటారు సునంద గారు. అందరూ కాఫీలు తాగి వందన వాళ్ళని ఫ్రెష్ అయ్యి రమ్మని పంపిస్తారు సునంద గారు. రెడీ అయ్యి కింద హాల్కి వస్తున్న అరుణ గారికి ఎదురు వెళ్ళి ఆమె కాళ్ళకు దండం పెడుతూ ఎలా ఉన్నారు అత్తయ్య అంటూ ప్రేమగా అడుగుతుంది సౌమ్య. బాగున్నాను సౌమ్య, నువ్వెలా ఉన్నావు అంటూ కోడలిని ఆప్యాయంగా అడుగుతుంది. బాగున్నాను అని చెప్తూ మామయ్య గారు రాలేదా అత్తయ్య? లేదమ్మా, వీలు చూసుకుని వస్తానన్నారు. అరుణ గారి వెనకే వస్తున్న ఆడబిడ్డను చూస్తూ ప్రేమగా ఎలా ఉన్నావు వందన అని పలకరిస్తుంది సౌమ్య. చూస్తున్నావుగా, కళ్ళు కనబడ్డం లేదా అని రెక్లెస్గా చెప్తూ సౌమ్యాని చూసి, అయినా అనాథాశ్రమంలో ఉన్న నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు మా అన్న. అనాథవే అయినా ఈ ఇంట్లో రాజభోగాలు అనుభవిస్తున్నావుగా, నిన్ను చూసి ఇంకెలా బాగుంటాను అంటూ తన కడుపు మంట మొత్తం బయట పెడుతుంది వందన. తన మాటలకు అప్పటికే కన్నీళ్లు చేరుతాయి సౌమ్య కళ్ళలో. వందన అంటూ కోపంగా వస్తుంది కిషోర్ గొంతు. ఇంకొక మాట నా భార్యని అన్నావంటే చెల్లివే అని కూడా చూడను అని చెప్తూ సౌమ్య నడుము మీద చెయ్యి పెట్టి తన దగ్గరకు గట్టిగా అదుముకుంటూ, తను ఇప్పుడు అనాథ కాదు, తనకి నేనున్నాను. నా రక్తం పంచుకొని పుట్టిన నా కొడుకు ఉన్నాడు. తనని కన్న కూతురి కంటే ఎక్కువగా చూసుకుని అమ్మ నాన్న, అంతకన్నా ఎక్కువగా చూసుకుని అన్నయ్య ఉన్నారు. తను ఇప్పుడు అనాథ కాదు అని సీరియస్ టోన్తో వార్నింగ్ ఇస్తాడు. కిషోర్ని అలా కోపంగా చూసేసరికి ఇంట్లో అందరికీ కొంచెం టెన్షన్గా ఉండడంతో సునంద గారు వచ్చి, అవును వందన, సౌమ్యాని ఎప్పుడు మేము అలా అనుకోము. కన్న కూతురి కంటే ఎక్కువగానే చూసాం. మేము ఉండగా తను అనాథ ఎలా అవుతుంది అంటూ ఆవిడ కూడా కొంచెం బాధగా అంటారు సౌమ్య కళ్ళలో కన్నీళ్లను చూస్తూ.